భారీ అంచనాలతో పాన్ ఇండియా సినిమాగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైనటువంటి వార్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా ఇప్పుడు సునామీ అయితే సృష్టిస్తూ ఉంది. వార్ 2 మొదటి 5 రోజుల కలెక్షన్ ఎలా ఉన్నాయి, 6వ రోజు అయినటువంటి మంగళవారం రోజు వార్ 2 ప్రపంచవ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేసింది అనేది కనుక ఒక్కసారి కనుక మనం విశ్లేషణ చేసుకుంటే మొదటి 5 రోజులు వరుసగా ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ రూపంలో చూసుకున్నట్లయితే మొదటి రోజు 85 కోట్లు, తర్వాత రోజు 83 కోట్లు, తర్వాత రోజు 65 కోట్లు, తర్వాత 88 కోట్లు, సోమవారం రోజు 10 కోట్లు, ఇట్లా కలెక్ట్ చేసి 250 కోట్ల రూపాయల గ్రాస్కి అయితే చేరింది. ఇక 6వ రోజు ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేసింది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇండియాలో ఎంత కలెక్ట్ చేసింది, ఓవర్సీస్లో వార్ 2 కలెక్షన్స్ ఎంత, ఇక బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే వార్ 2 మరెంత కలెక్ట్ చేయాలి అనేది పూర్తి స్థాయిలో మనం ఒకసారి చూద్దాం. వార్ 2 సినిమా 5 రోజుల కలెక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే వార్ 2 సినిమా భారతదేశంలో రాబట్టినటువంటి కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే తొలి రోజు 54 కోట్లు, రెండవ రోజు 60 కోట్ల రూపాయలు, మూడవ రోజు 35 కోట్ల రూపాయలు, నాలుగవ రోజు 33 కోట్ల రూపాయలు, 5వ రోజు 9 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దీంతో ఈ చిత్రం ఇండియాలో 184 కోట్ల రూపాయల నెట్, ఇందాక మనం మాట్లాడుకుంది గ్రాస్, ఇది నెట్. అలాగే 219 కోట్ల రూపాయల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక ఓవర్సీస్లో వార్ 2 చూసుకున్నట్లయితే 70 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో వచ్చినటువంటి గ్రాస్ ప్లస్ ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి 5 రోజుల వరకు ఈ సినిమా వరల్డ్ వైడ్గా 289 కోట్ల రూపాయల గ్రాస్ వసూలుని నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. సో దీంట్లో ఒకలాగా ఇచ్చారు, మిగతా వాటిలో కొన్నిట్లో ఇంకోలాగా ఇచ్చారు. ఈ సినిమా 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయల క్లబ్లో చేరినట్లుగా, అంటే గ్రాస్ రూపంలో 300 కోట్ల రూపాయల క్లబ్లో చేరినట్లుగా తెలుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 కలెక్షన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే వార్ 2 తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ తొలి రోజు 23 కోట్ల రూపాయలు, రెండవ రోజు 13 కోట్ల రూపాయలు, మూడవ రోజు 8 కోట్ల 25 లక్షల రూపాయలు, నాలుగో రోజు 7 కోట్ల రూపాయలు, 5వ రోజు 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పటి వరకు నైజాంలో 13 కోట్ల రూపాయలు, సీడెడ్లో 7 కోట్ల 66 లక్షల రూపాయలు, ఉత్తరాంధ్రలో 6 కోట్ల రూపాయలు, తూర్పుగోదావరి జిల్లాలో 3 కోట్ల 50 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 కోట్ల రూపాయలు, గుంటూరులో వచ్చేసి 4 కోట్ల 25 లక్షల రూపాయలు, కృష్ణా జిల్లాలో 3 కోట్ల 50 లక్షల రూపాయలు, నెల్లూరులో 1 కోటి 80 లక్షల రూపాయలు వసూలు చేసింది. దీంతో వార్ 2 సినిమా 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 41 కోట్ల రూపాయల షేరు, అలాగే 59 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో వార్ 2 కలెక్షన్స్ కనుక చూస్తే కర్ణాటకలో 16 కోట్ల రూపాయలు, తెలుగులో 58 కోట్ల రూపాయలు, తమిళంలో 5 కోట్ల 52 లక్షల రూపాయలు, మలయాళంలో 1 కోటి రూపాయలు, హిందీలో 133 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు వార్ 2 చిత్రం కలెక్ట్ చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి. సో ఓవరాల్గా మనం చూడాలంటే మొదటి రోజు నుంచి కూడా హిందీ వర్షన్లోనే ఎక్కువ కలెక్షన్స్ అయితే ఈ చిత్రం రాబడుతూ ఉంది. తెలుగులో అనుకున్న స్థాయిలో మాత్రం కలెక్షన్స్ని రాబట్టలేకపోయింది వారు. అంటే రిలీజ్ అయిన నాటి నుంచి ఈ రోజు వరకు మిక్స్డ్ టాక్తో వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ సినిమా వసూళ్ల మీద ఆ మిక్స్డ్ టాక్ ప్రభావం అయితే భారీగా చూపిస్తోంది. ఇక వార్ 2 6వ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేసిందనేది కనుక మనం విశ్లేషణ చేసుకుంటే తొలి 4 రోజుల్లో వార్ 2 కలెక్షన్స్ వర్షం కురిపించగా సోమవారం నుంచి అసలు శిశుల పరీక్ష అయితే ఈ వార్ 2కి మొదలైంది. తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఉత్తరాదిలోని కీలక రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలకు తోడు వర్కింగ్ డేస్ కావడంతో బుకింగ్స్ భారీగా పడిపోయాయి. సో గత వారం శుక్రవారం, అంటే గత వారం ఎక్కువగా హాలిడేస్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ వారం కాస్త కలెక్షన్స్ అయితే ఎక్కువగా రాబట్టాయి. అంటే ఆగస్టు 14వ తేదీన 2 పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. అందులో ఒకటి బాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాగా విడుదలైనటువంటి వార్ 2 సినిమా కాగా మరొకటేమో కోలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాగా విడుదలైనటువంటి కూలీ చిత్రం. ఈ 2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటాపోటీగా ఇప్పుడు కలెక్షన్స్ అయితే రాబడుతూ ఉన్నాయి. కలెక్షన్స్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మొదటి రోజు నుంచి వార్ 2ని కూలీ సినిమా కలెక్షన్ పరంగా వెనక్కి నెడుతూ ఉంది. 4 రోజుల కలెక్షన్స్ తర్వాత వార్ 2 మాత్రం కూలీని కలెక్షన్స్ రూపంలో
వెనక్కి నెట్టినట్టుగా కొంతమంది అంచనా వేస్తూ ఉన్నారు. సో తొలి 4 రోజుల్లో వార్ 2 కలెక్షన్స్ అయితే వర్షం కురిపించగా సోమవారం నుంచి అసలు సిసల పరీక్ష ఈ సినిమాకు మొదలైంది. తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో భారీగా వర్షాలకు తోడు వర్కింగ్ డేస్ కావడంతో బుకింగ్స్ భారీగా అయితే పడిపోయాయి. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు వార్ 2కి హిందీ వర్షన్లో 17%, తమిళ వర్షన్లో 17%, తెలుగు వర్షన్లో 16% చొప్పున థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదైంది. 6వ రోజు వార్ 2 చిత్రం హిందీలో 3 కోట్ల రూపాయలు, తెలుగులో 1 కోటి రూపాయలు, తమిళనాడు ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1 కోటి రూపాయలు, ఓవర్సీస్లో 1 కోటి రూపాయలు చొప్పున మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల రూపాయలు వసూలు చేసిందంటూ కూడా ట్రేడ్ పండితులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. ఇది కేవలం నిన్న సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే. 6 గంటల తర్వాత కూడా కాస్త కలెక్షన్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తంగా 6 రోజుల వరకు వార్ 2 మూవీ వరల్డ్ వైడ్గా 295 కోట్ల రూపాయల గ్రాస్ రాబడుతుందంటూ విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు. వీరిచ్చిన ప్రకారంగా ఇప్పటి వరకు 6 రోజుల కలెక్షన్ పరంగా 295 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిందంటూ వీళ్ళు చెప్తున్నారు. కానీ 5వ రోజు కలెక్షన్స్కే 300 కోట్ల రూపాయల క్లబ్లో గ్రాస్ కలెక్షన్స్ పరంగా ఈ సినిమా చేరినట్లుగా కొంతమంది అయితే అంచనా వేస్తూ ఉన్నారు. ఇక 6వ రోజు కలెక్షన్ చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా నిన్న 6 గంటల సమయానికి కేవలం 6 కోట్ల రూపాయలు మాత్రమే ఈ సినిమా కలెక్ట్ చేయగలిగింది. వరల్డ్ వైడ్గా 166 కోట్ల రూపాయల వరకు ఈ సినిమా షేర్ రూపంలో రాబట్టాల్సి ఉందిగా ఇప్పటికీ కనీసం ఎంత వచ్చింది అంటే దీని ప్రీ బిజినెస్ ఎంత జరిగింది అనేది ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఈ సినిమా వరల్డ్ వైడ్గా 295 కోట్ల రూపాయల గ్రాస్ రాబడుతుందంటూ విశ్లేషకులు అంచనా వేశారు. తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 బ్రేక్ ఈవెన్ కావాలి అంటే కనీసం 52 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉంది. తెలుగులో కనుక మనం బిజినెస్ కనుక చూసుకున్నట్లయితే అంటే జిఎస్టీతో కలిపి 105 కోట్ల రూపాయలకి ఇది దీని రైట్స్ అయితే ముడిపోయాయి. సో వార్ 2 బిజినెస్ ఎంత, ఇక బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఎంత కలెక్ట్ చేయాలనేది చూద్దాం. వార్ 2 హిందీ వర్షన్ను నార్త్ ఇండియాలో యశ్రాజ్ ఫిల్మ్స్ సొంతంగా రిలీజ్ చేసింది. దీంతో ఉత్తర భారతదేశంలో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ బిజినెస్ను సుమారుగా 175 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు ట్రేడ్ పండితులు. ఇక ప్రముఖ నిర్మాత అయినటువంటి సూర్యదేవర నాగవంశి సుమారుగా 90 కోట్ల రూపాయలు ప్లస్ జిఎస్టీతో కలిపి 105 కోట్ల రూపాయలు వెచ్చించి తెలుగు రాష్ట్రాల్లో ఈ థియేట్రికల్ రైట్స్ని అయితే ఆయన దక్కించుకున్నారు. అలాగే కర్ణాటక ఇతర రాష్ట్రాల హక్కులు 19 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ వచ్చేసి 56 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు. దీంతో వార్ 2 మూవీకి వరల్డ్ వైడ్గా థియేట్రికల్ బిజినెస్ సుమారుగా 340 కోట్ల రూపాయల మేర జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ల సినిమా లాభాల్లోకి రావాలి అంటే 350 కోట్ల రూపాయల షేర్ అలాగే 700 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు రాబట్టవలసి ఉందంటూ కూడా వాల్యూ కడుతున్నారు. భారీ అంచనాల నేపథ్యంలో వార్ 2 చిత్రాన్ని అయితే ప్రపంచవ్యాప్తంగా 10,000 స్క్రీన్లలో అయితే విడుదల చేయడం జరిగింది. సో ఓవరాల్గా ప్రీ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా షేర్ రూపంలో 350 కోట్ల రూపాయలు ఈ సినిమా కలెక్ట్ చేయాల్సి ఉంది. అలాగే గ్రాస్ రూపంలో 700 కోట్ల రూపాయలు ఈ సినిమా రాబట్టాల్సి ఉంది. ఇప్పుడు వీక్ డేస్లో కలెక్షన్స్ అయితే కాస్త తగ్గాయి. ఇప్పటి వరకు వార్ 2 చూసుకున్నట్లయితే 300 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మాత్రం కనీసం 400 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉందంటూ కూడా అంచనా వేస్తూ ఉన్నారు. ఇక లాంగ్ రన్లో ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తే తప్ప ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యేటువంటి పరిస్థితి అయితే కనపట్టలేదు. ఇక వీకెండ్స్లో ఈ సినిమా కలెక్షన్స్ పుంజుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉందంటూ కూడా కొంతమంది అంచనా వేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఉత్తరాదిలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాల కారణంగా అలాగే వీక్ డేస్ కారణంగా అయితే అక్కడ బుకింగ్స్ ఈ సినిమాకి తగ్గిపోయాయి. కాబట్టి వీకెండ్స్లో మళ్ళీ బుకింగ్స్ పెరిగేటువంటి అవకాశం ఉంది. పర్టికులర్గా చూడాలంటే హిందీ వర్షన్లో ఈ సినిమా కలెక్షన్స్ అయితే వీకెండ్స్కి పెరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.